42% రిజర్వేషన్ల సాధన సమితి అనేది ఇప్పుడు ఉన్నటువంటి మనం ఇంతకుముందు జస్టిస్ ఈశ్వరయ్య సార్ కావచ్చు, విశ్వనాథన్ గారు కావచ్చు, బాలరాజు గౌడ్ గారు కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మొన్న ఈ ధర్నా చౌకలోనే ధర్నాలు చేసిండ్రు. మరి దాంట్లో కూడా మీరు ఏమో పార్టిసిపేట్ చేసినట్టుగా కనపడలేదు. ఇక్కడ కూడా మీరు కనపడలేదు. మీకు ఇన్విటేషన్ రాలేదా? లేకపోయినట్టయితే మీరు కావాలని రాలేదు. కొద్దిగా చిన్న చిన్న కొందరేమో సెంట్రల్ మీద పడరు, కొందరేమో స్టేట్ చేయాలని, మనమేమో వాస్తవాల మీద కొట్లాడుతున్నాం. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి మీకు మధ్య గ్యాప్. అంటే భిన్నాభిప్రాయాలు అంటే విజయం సాధించడంలో పద్ధతులు ఎంచుకున్న మార్గంలో తేడాలు ఉన్నాయి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలని వాళ్ళు, లేదు రాజ్యాంగ సవరణ జరగాలి, షెడ్యూల్లో పెట్టి అనేకం ఇంకా కేసులు నడుస్తున్నాయి, సవరణ జరిగితే పర్మనెంట్ సొల్యూషన్ అని మేము. దీనికోసం అన్ని ప్రభుత్వాలు, కొందరేమో కాంగ్రెస్కి అనుకున్నాం, కొందరేమో విజయం సాధించాలని. నేను ఏమంటున్నా అంటే ఈ సమస్య పరిష్కారం కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకోసం హామీ ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి శ్రద్ధ ఎక్కువ భుజాల మీద వేసుకోరేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కలిసి ఇండియా కూటమికి పార్లమెంట్ ఎంతమంది ఉన్నారు? 240 మంది ఉన్నారు. బీహార్ ఇష్యూ మీద మేము ఉన్నట్టు పార్లమెంట్ సెషన్లో 240 మంది ఎవ్రీడే పార్లమెంటరీ నడవనీయలేదు, రాజ్యసభ నడవనీయలేదు, లోక్సభ నడవనీయలేదు. రోజు గొడవ చేసి వాకౌట్ చేసారు. మరి ఒక్క రోజన్న ఈ రిజర్వేషన్లు కావాలని ఎందుకు కొట్లాడలేదు వాళ్ళు? నేను విమర్శిస్తే బీసీలకు దూరం చేసినట్టు అవుతుందని అంటలేను. ఇది నిజమా కాదా? సూచన. నేను దీన్ని సూచనగా భావించాలి, ఆత్మ విమర్శగా భావించాలి. మాకు విజయమే లక్ష్యం, విమర్శ కాదు. నాకు విజయమే లక్ష్యం. వాళ్ళని నేను ఈ సూచన చేస్తున్నా, మీరు బీసీల గురించి పార్లమెంట్లో ఒక 4 రోజులు బైకాట్ చేయండి, తప్పనిసరి ఈ సమస్య కొలిక్కి వస్తుంది. రోడ్ల మీద మేము చేస్తున్నాం, రోడ్ల మీద 30 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం, రిప్రజెంట్ చేసినాం. ఒక వ్యవస్థ గనిభించినటువంటి వ్యవస్థలో వివక్షతకు గురైనటువంటి వర్గానికి హక్కులు ఇవ్వాలంటే అన్ని హక్కులు అనుభవించే అధికారం అనుభవించినటువంటి వర్గం ఇవ్వడానికి ముందుకు రాదు. కుర్చీ ఉన్నది, కుర్చీ గుంజుకుంటే ఎవరు ఇస్తారు? కుర్చీ ఇవ్వరు. అందుకే కుర్చీ గుంజుకోవడం కంటే మర్యాదగా లేచిపండి ఆ కుర్చీ మాది అని మేము అడుగుతున్నాం. 10 కుర్చీలు మాకు కూడా ఒక కుర్చీ వస్తుంది, ఇంకో కుర్చీ ఏమని అడుగుతున్నాం. ఆ కుర్చీ వేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు 9th షెడ్యూల్లో చేరిస్తేనే అది శ్రీరామ రక్ష కాబట్టి బీజేపీ పార్టీ మీద కొట్లాడితేనే అది మనకు సేఫ్ గా ఉంటుంది. తాత్కాలికమైనటువంటి సవరణ బీజేపీ పార్టీ మీద కొట్లాడాలి. ఏడ కొట్లాడాలి? ఢిల్లీ పార్లమెంట్ కొట్లాడాలి. ఎంపీలు ఉన్నారు కదా మిగతా, ఎందుకు కొట్లాడతలేదు? చర్చ చేయి, అందరు కన్విన్స్ అవుతారు కదా. నేను ఎప్పుడు అవకాశం వచ్చినా బీసీల గురించి నేను సూచనలు ఇస్తున్నా. మొన్న చూడు కులాల గణన, బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీకు క్లారిటీ, ఫ్యాక్ట్, మాటలు కాదు నేను చెప్తున్నా. ప్రధానమంత్రి బీసీ కావాలని ఎన్నో రోజులుగా పోరాడినాం. ఇచ్చిర్రా? బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీని చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి ఇచ్చారు. అందులో అనేక మంది హేమాహేమీలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మోడీకి ఎందుకు ఇచ్చారు? ఒక బీసీ అని ఇచ్చారు. అదేవిధంగా ఒక ట్రైబల్ లేడీకి రాష్ట్రపతి ఇచ్చారు. అంతకుముందు ఒక బీసీకి దళితుడికి రాష్ట్రపతి ఇచ్చారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి బీసీకి ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిని ఒక ఎస్సీని చేశారు. బీసీలు ఎస్సీలు తప్ప బీజేపీలో ఉన్నతమైన పదవులు ఎవరున్నారు? ఇది గమనించాలి. బీజేపీ మీద బ్రాండ్ వేసి రాజకీయంగా గిట్టని వారు, రాజకీయంగా పడని వారు విమర్శిస్తారు. అది కాదు, బీజేపీ పార్టీని కూడా కన్విన్స్ చేసి బీజేపీ పార్టీ సరైన పంతాలు. కులగణన తీసుకోండి, 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా కులగణన చేయాలని. ఏ పార్టీ గతంలో ఎందుకు ఒప్పుకోలేదు? సుప్రీంకోర్టులో కేసు చేసిన ఎందుకు దిగి రాలేదు వాళ్ళు? ఇప్పుడు ఆ చరిత్రలోనే మొదటిసారి మోడీ ప్రభుత్వం కులగణనకి ఇచ్చారు. ఇది బీసీ వ్యతిరేక చర్యనా? మీరెందుకు చేయలేదు, ఈయన ఎందుకు చేశారు? ఈ తేడా గమనించాలి కదా సమాజం. ఏదో మభ్యపెట్టి పదే గోబెల్స్ ప్రచారం, అబద్ధాలు. ఒక అబద్ధాన్ని 100 సార్లు బీజేపీ వ్యతిరేకం, బీజేపీ. అరే బీజేపీ కులగణన చేసింది, బీసీని ప్రధానమంత్రి చేసింది. ఎవరు చేయని పనులన్నీ ఆ పార్టీ చేస్తుంది. 27 మంది మంత్రులను, గవర్నర్లను అన్నీ చేస్తుంది. సో ఇవన్నీ చేసినప్పుడు కూడా ఒక రకమైనటువంటి ప్రచారం కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అవుతుంది కాబట్టి దాంట్లో బీజేపీ పార్టీకి ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్టయితే, బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే అక్కడ అభ్యర్థికి బీసీ నిలబెట్టవచ్చు కదా అని చెప్పేసి ఒక నియోజకవర్గం ఇస్తే ఇచ్చినట్టేనా? అక్కడ ఒక సిట్టింగ్ వాళ్ళకు ఉన్నాడు, పోయినసారి ఆయన బాగా కలిసి పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు రొటీన్ ఇచ్చారు తప్ప మొత్తం బీజేపీ పార్టీ తెలంగాణలో బీసీ సీఎం ఇస్తాయని ప్రచారం చేసింది.
ఉమ్, ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు. ఓకే. మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. ఉమ్, ఓ ఎమ్మెల్యే ముఖ్యమా బీసీ ముఖ్యమంత్రి ముఖ్యమా? ముఖ్యమంత్రి అయితే బీసీల పంట వండుతుంది. ఉమ్, అందరికి ఇంటింటికి 10 లక్షల లోన్ వస్తుంది, ఉమ్, పిల్లలకు జాబులు వస్తాయి. ఇక్కడ బడ్జెట్ జరపకపోతే కేంద్రం నుంచి చేస్తాం. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి లేదు. ఉమ్, అప్పు ఫీజులు ఇస్తలేరు, స్కాలర్షిప్లు ఇస్తలేరు, హాస్టల్లో బిల్డింగ్లు కడతలేరు, ఒక్క పని కూడా మంచిగా చేస్తలేరు, బడ్జెట్ లేదా అంటారు. బీజేపీ ఉంటే కేంద్రంకి వెళ్ళి 100,000 కోట్లు తీసుకొస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది. హాస్టల్ బిల్డింగ్లు కడతారు, గురుకులాల బిల్డింగ్లు కడతారు, అందరికి ఫీజులు ఇస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, ఇంటికి 10 లక్షల సబ్సిడీ ఇస్తారు. ఓకే. ఇప్పుడు